మరిగించినప్పుడు పాలు పొంగుతాయి, కానీ నీళ్లు పొంగవు. ఎందుకు? పాలు పొంగడం అంటే పాలలో అధిక మోతాదులో ఉన్న నీళ్లే పొంగుతాయన్న విషయం తెలుసుకోవాలి. పాలు నిర్దిష్టమైన ఒకే పదార్థం కాదు. పాలను కొల్లాయిడ్ తరహా మిశ్రమ పదార్థం అంటారు. అంటే పాలలో నీటితో పాటు కొవ్వులు మరియు ప్రోటీన్ల వంటి పెద్ద కణాలు ఉంటాయి. ఇలాంటి పాలను వేడి చేసినప్పుడు ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెల్సియస్కు దాటే సమయంలో పాలలోని నీరు ద్రవస్థితి నుంచి వాయుస్థితిగా మారే క్రమంలో బుడగలు ఏర్పడతాయి. అయితే పాలలో వివిధ పదార్థాలు ఉండటం వల్ల పాలలో ఉష్ణం అన్ని వైపులకు ఒకే విధంగా విస్తరించదు. క్రింద భాగాన అధిక వేడి ఉంటుంది, పైభాగంలోనేమో ఆయిల్ డ్రాప్లెట్స్ తేలడం వల్ల తక్కువ వేడి ఉంటుంది. కాబట్టి కిందన ఏర్పడ్డ నీటి ఆవిరిబుడగలు తమపై ఉన్న పాల భాగాన్ని నెట్టుకుంటూ పైకి వెళతాయి. అందువల్లే పాలు పొంగుతాయి. కానీ నీటి విషయంలో అలా కాదు. నీరు శుద్ధమైన ద్రావణి కాబట్టి ఉష్ణం అన్ని వైపులకు ఉష్ణ సంవహనం అనే పద్ధతిలో చేరడం వల్ల నీటిలో అన్ని భాగాల్లోనూ బుడగలు వస్తాయి. కాబట్టి పొంగకుండానే పైనున్న బుడగలు గాలిలో కలుస్తుంటాయి.